ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. ఈరోజు నేను ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, మనకి దీర్ఘాయుష్షు కావాలని అందరం కోరుకుంటాం. మరి దేవుడు మనకి దీర్ఘాయుష్షు ఎక్కడ పెట్టాడంటే, మనం ఏం చేస్తే దీర్ఘాయుస్సు వస్తుందంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. ఖచ్చితంగా మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడే మనం అర్ధాయుస్సుతో కాకుండా దీర్ఘాయుష్మంతులు అవుతాం. అలాగే ఇంకా సామెతల్లో చాలా ఉంటాయి. తండ్రిని బాధ పెట్టిన వాళ్ళని తల్లిని బాధ పెట్టిన వాళ్ళని లోయ కాకులు పీకుతాయని, పక్షిరాజు పిల్లలు దాన్ని తింటని చాలా భయంకరంగా బైబిల్ సెలవిస్తుంది. కనుక కనీసం దయచేసి పిల్లలు, పెద్దవారు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. అప్పుడు మనకి దేవుడు ఈ భూమి మీద దీర్ఘాయుష్షు అందులో పెట్టాడు మాట. అంతేకాకుండా ఆశీర్వాదాలు కూడా మనకి ఆ వాక్యంలో ఉన్నాయి. కనుక మీ అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారైతే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులని, పేరెంట్స్ని గౌరవించండి, ఆదరించండి, వారి మాట వినండి. ఓకేనా? వందనాలు.